డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ భారత్ ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాలూకా ఆఫీస్ సెంటర్ నుండి పోలీస్ ఐలాండ్ వరకు స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. 4 దశాబ్దాలుగా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారికి తాడేపల్లి పట్టణం తరపున, కాన్స్టిట్యూన్సీ తరపున, ఆంధ్ర రాష్ట్రం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మనందరూ భయం లేకుండా ఏ దేశమైనా వస్తే ఆక్రమించుకుంటుందేమైనా భయం లేకుండా ఈరోజు ఉండమంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు ఆయుష్నిచ్చి ఇలాంటి మరిన్ని సేవలు ఆయన ప్రజలకు చేయాలని, దేశానికి సేవ చేసే శక్తిని ఆయనకి ఇవ్వాలని భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈరోజు ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే అంచెలంచెలుగా ఈ రోజు పట్టణాలు, పల్లెలన్నీ కూడా బాగుపడే దిశగా అధికారులు, ప్రజలు సంయుక్తంగా పోరాడి కొంచెంగా మార్పు చెందుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి వరకు ఈ రోజు నుంచి రోజుకొక ప్రోగ్రామ్ని చేసే విధంగా, మరి అన్ని ప్రాంతాలు స్వచ్ఛంగా ఉంచే విధంగా ఇళ్లతో పాటుగా మన రోడ్లు, మన స్కూళ్ళు, మన రైల్వే స్టేషన్లు, మన బస్ స్టాండ్లు ఇవన్నీ మనయే అనే విధంగా మనం ప్రవర్తన ఉండాలి. అంతేకాకుండా ఏదో వాళ్ళ మార్కులు ఇస్తారని కాదు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే విధంగా మనందరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు మన కమిషనర్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ ప్రోగ్రాం అయినా ఎవరున్నా లేకపోయినా ఆయన కార్యక్రమాన్ని ఆయన చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా కార్యక్రమంగా మార్చి, ఇవాళ మార్కెట్లో చెత్త తీసుకొచ్చి ఇంతవరకు కాలంలో పోసేవారు. దాన్ని ఆపి అదే ప్రాంతంలో కంపోస్ట్ చేసే విధంగా తాడేపల్లిలో మొట్టమొదటిసారిగా మనం ఎరువును కూడా అందించడం జరిగింది. అది ఒక విజయంగా మనం భావించాలి. అంతేకాకుండా కాలంలో తీసుకెళ్లి చెత్త వేసే విధానాన్ని రూపుమాపడానికి ఆయన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతున్నాం కూడా.